నా ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. నేను తీర్చేసుకున్నావు, కృతజ్ఞత తెలిపేసుకున్నావు, థ్యాంక్స్ చెప్పేద్దావు అన్నా గాని నా ప్రాణ విమోచన క్రయధనము నేను తీర్చుకోలేనిది. దీన్ని బట్టి నా జీవితాంతము ఏం చెల్లించగలనా? నన్ను నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీవే కావాలంటున్నాడు ఆయన. నన్నే ఆయన కోరుకుంటున్నాడు, నిన్నే ఆయన కోరుకుంటున్నాడు. ఎలాగా? సగం లోకం సగం దేవుని దగ్గర, లేకపోతే ఆదివారం 1 గంట ఎలా కోరుకుంటున్నాడు? సజీవ యాగంగా కోరుకుంటున్నాడు ఆయన. సజీవ యాగంగా ఆయనకి అప్పగించుకోమంటున్నాడు, సమర్పించుకోమంటున్నాడు. ఇదిగో ఆయన చేసిన యొక్క సహాయం యొక్క పరిమాణాన్ని ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి ద్వారా మనం పొందిన సహాయానికే ఎప్పుడు కనిపించిన ఆ వ్యక్తికి ఆ రోజు ఎంత గొప్ప సహాయం చేశారండి అంటున్నామే. మరి నీ దేవుడు, నీ విమోచకుడు, మన ప్రాణప్రియుడు తన మహిమను విడిచి వచ్చేవాడే. ఆ గెత్సేమనే తోటలో ఎప్పుడు వెన్నంటుంటుందా ఆ ముగ్గురు ఆ యొక్క శిష్యుని అడుగుతున్నాడు ఆయన, నా కొరకు ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించకుండా నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నప్పటికీ వారు నిద్రపోతున్నారు. ఆయన ఏకాకి అయిపోయాడు. ఆయన సరే తలపోయింది. ఎందుకు ఆయన ఏకాకి అయిపోవాలి? ఆయన తండ్రిని అడిగితే 12 వ్యూహాల సైన్యములు ఆయన పంపలేడా? 12 వ్యూహాల సైన్యములంటే ఒక వ్యూహానికి 6,000 మంది సైనికులు, 6,000 × 12 72,000 మంది. ఎవరు? దూతలు. ఒక్కొక్క దూత ఎంతమందిని సంహరించినట్టు వాక్యం చెప్తుంది? 1,85,000 మంది. అంత సామర్థ్యము, అంత శక్తి, అంత బలము కలిగిన వాడు బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండునట్లు నీ నా కొరకు తన్ను తాను అప్పగించుకోవడానికే వచ్చాడు ఆయన. లేఖనములు నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. నిన్ను నన్ను ఆయన ఎదుట నిలబెట్టాలనుకున్నాడు. పరిశుద్ధులుగా నిలవబెట్టాలనుకుంటున్నాడు, నిర్దోషులుగా నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు ఆయన. మరి ఏది కోరుకుంటున్నావు నువ్వు ఈరోజు? ఏది ప్రాముఖ్యమైనది నీ జీవితంలో? మన రాజ్యమా, లేక నీవు నివసిస్తున్న ఈ దేశమా? మనకి బాగా తెలుసు. మనం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేవారమని బాగా తెలుసు. ఈ దేశాన్ని, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలని మనకు బాగా తెలుసు. ఈ శరీరము, ఈ దేహము శాశ్వతమైనది కాదు అని బాగా తెలుసు. ఉన్నప్పటికీ మనలో ఉన్నదేంటి? దీని మీద ప్రేమే, ఈ లోకం మీద ప్రేమే. అపోస్తలులందరూ ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న సమస్తమును పెంటగా ఎంచుకుని ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూశారు. ఆ పునాదులు గల పట్టణం ఎవరి కొరకు నిర్మిస్తున్నాడో తెలుసా? లోకములో నుంచి ఏర్పరచుకున్న వెర్రి వారి కొరకు. ఎటువంటి పట్టణమో తెలుసది? ఆయన మన కొరకు నిర్మిస్తున్న నిర్మాణికుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు నిర్మిస్తున్న పట్టణం ఎటువంటిదో తెలుసా?
12 గుమ్మాలు, ఆ పట్టణంలో, ఆ రాజ్యంలో నీవు నేను సదాకాలము శాశ్వత జీవము కలిగిన వారమై ఉండాలని. దేని మీద ఉంది మనకు ఆసక్తి? నా ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది తీర్చుకోలేనిది. మరి ఈ తీర్చుకోలేని ఈ ధనాన్ని నాకు అనుగ్రహించిన నా ప్రభువైన యేసుక్రీస్తుకు నేనేమి చెల్లించాలి? ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఎలా బ్రతకాలని చెప్తున్నాడు ఆయన? అని అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగు, మీరు లోకమునకు ఉప్పు. మనం ఎలా ఉన్నాం? పారంపర్యాచారం కాదు, మనుషులు కల్పించిన పద్ధతి కాదు ఇది. ఆయన మరణాన్ని అనుభవించాలి మనం. ఇప్పుడు ఎందుకు నా నిమిత్తము మీ నిమిత్తమని శ్రమ పడవలసి వచ్చిందో? గెత్సెమనే తోటలో ఆయన ఏకాంతమైపోయాడు, ఒంటరి వాడైపోయాడు. ఆలోచించి ఆయన సిలువలో పలికిన మాట కాదు, ఆయన యొక్క దేవత్వం. అది దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసిస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఏమని చూస్తున్నామా? దేవత్వము. దేవత్వం అంటే దేవ ప్లస్ తత్వము, దేవత్వము, దేవుని యొక్క తత్వము. కుమారుల్లో ఏం నివసిస్తుంది? దేవత్వము, దేవుని యొక్క సంపూర్ణ లక్షణాలు. తండ్రి అయిన దేవుని యొక్క లక్షణం ఏంటి? ప్రేమే కదమ్మా, దయే కదమ్మా, జాలే కదమ్మా, కనికరమే కదమ్మా, విస్తారమైన కృపా సత్యములే కదమ్మా, ఇంకా ఎంత శాంతమే కదమ్మా. ఉరిమి ఏంటండి? ఉరిమి. ఉరిమి అంటే ఏంటి? ఓర్పు. ఓర్చుకుంటున్నాడు ఆయన. మనం ఆయనకి వ్యతిరేకమైనప్పటికీ, మనం ఆయన్ని ఆయాసపరిచినప్పటికీ, ఆయనకి వ్యతిరేకంగా మనం జీవితాలు జీవించినప్పటికీ ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన పరిపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప. ఏంటమ్మా? కృప వెంబడి. మరి ఉగ్రతేది, కోపమేది? కృప వెంబడి కృపనే. అని ఒకానొక దినాన్ని మాత్రం మనకి తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? కరుణాపీఠము దగ్గర ఉన్నాడు ఆయన. ఈ కరుణాపీఠము దగ్గర నుంచి లేచే రోజుంది. ఈ కృపాకాలము ముగింపబడే రోజుంది. ఏ రోజు? ఈ కృప. అందుకే అపోస్తులందరూ చెప్పింది ఏంటి తెలుసా? అయ్యా, మీకు అనుగ్రహింపబడిన కృపను నిరర్ధకము చేసుకోవద్దు అన్నారా లేదా? అన్నారా లేదా? అదే కొరింథీయులకు రాసిన పత్రిక ఉందో చూడండి మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1 కాగా మేమాయనతోటి పనివారమై మీరు పొందిన ఏం పొందాం? ఏ కృపని? మన ప్రభు అయిన యేసుక్రీస్తును నా కొరకు తండ్రి అయిన దేవుడు అప్పగించిన వాడే. దేవుని కృపను
వ్యర్థము చేసుకోవద్దని అండి. ఏం చేస్తున్నారండి? వెళ్ళిపోవడం అంటే ఏంటమ్మా? అమ్మా చెప్పండి అమ్మా. మరి వ్యర్థం చేసుకుంటే ఏమవుతుంది నా తల్లి? ఎంత అపరిమితమైన కృప ఇచ్చాడే. ఆజ్ఞాని క్రమమే పాపం, పాపం వలన వచ్చే జీవితం మరణం. అయిపోలేదు. అయితే దేవుని కృప వరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఈ కృపను ఎలాగిచ్చాడు? నిత్య జీవము అనే వరమును మనకు అనుగ్రహించాడు. ఈ నిత్య జీవము పొందుకోకుండా నీ జీవితాన్ని నీకు ఇష్టమైన రీతిలో ఈ లోకంలో బ్రతికితే ఒకానొక దినాన్ని క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు ఆయన అడిగే మాట, నేను దీర్ఘ శాంతముతో నీకు సమయాన్ని ఇచ్చాను. అనేక సార్లు ఆత్మస్వరూపిగా నీ దగ్గరకు వచ్చి నీతో చెప్పాను, నీతో మాట్లాడాను, నిన్ను ప్రేరేపించాను. ఇదిగో అనేక దాసుల ద్వారా, నా తోటి జత పని వారి ద్వారా నీతో మాట్లాడించాను. అయినా కానీ నువ్వు పెడచెవిని పెట్టి నువ్వు సరి చేసుకోవలసింది, సరిదిద్దుకోవలసింది సరి చేసుకోలేదు. కాబట్టి ఇదిగో నిన్ను మరణానికి అప్పగిస్తున్నాను. జీవాధిపతి అయిన దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అనే మాట మనం ఆయన నోటి నుంచి వినవలసిన వారముగా ఉంటాం. జాగ్రత్త సుమా. ఎంత పరిమితమైన కృపండి, ఎంత పరిమితమైన కృపండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 10th క్లాస్ ఎవరు రాస్తున్నారు పిల్లలు? మన పిల్లలు ఎవరు రాసేవారు ఉన్నారా అమ్మా? ఇంటర్ రాసేవారు ఎవరు ఉన్నారా? దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు 10th రాసినప్పుడు పాస్ మార్కులు 35 అంతే కదమ్మా. ఈ 35లో ప్రతి స్కూల్లోనూ టీచర్లు ఏం చేస్తారు? సాధ్యమైనంత మట్టుకు ఈ 35 కూడా చెప్పేయడానికి ఇష్టపడతారు కదా కదమ్మా. ఈ 35 బిట్ పేపరు చెప్పేస్తారు కదా. అంటే పాస్ అవ్వడానికి సాధ్యమైనంత వరకు ఈ 35 మార్కులు ఆ వ్యక్తికి వచ్చేటట్లు ప్రయత్నం చేస్తారు. స్కూల్ నుంచి మాస్టర్ కానీ మాస్టర్ చెప్పేసిన తర్వాత కూడా ఇలా టిక్ పెట్టడానికి కూడా బద్దకస్తుడైన వాడిని ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇంకొక మాట అడుగుతాను. మన ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపాలు క్షమించి నీవు పొందవలసిన శిక్షను ఆయన భరించి నీకెంత అపరిమితమైన కృపనిచ్చి నా యందు విశ్వాసం ఉంచి నేను చెప్పినట్లు వినండి అంటే, ఈ కృపను వ్యర్థం చేసుకున్న వాడిని ఇంకేమనాలి మనం? బుద్ధిమంతుడు అందామా? బుద్ధిహీనుడు అందామా? మూర్ఖుడు అందామా? ఏమన్నాం? మీకే ఎంత అపరిమితమైన కృపణిది. నువ్వేం చేయక్కర్లేదు. ఏమంటాడు ఆయన? ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా. ఎప్పుడు మనం అక్కడ నిలబడినప్పుడు కుడి చేతి వైపున నిలబడిన ఆ గొర్రెలతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను వచనాలు చూపించట్లేదు, ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ప్రతి మాట మీ హృదయంలో ప్రవేశించాలని ఆశపడుతున్నాను. గొర్రెలు చూసి ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, లోకము పుట్టినది మొదలుకుని ఎప్పుడు జగత్తు పునాది వేయకబడక ఆ స్టార్టింగ్ నుంచి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని ఏం చేయమంటున్నాడు? స్వతంత్రించుకోండి. స్వతంత్రం ఏముంది? ఫ్రీ. అమ్మా మీకు పోలేదా? నాకు అర్థం కాదు. ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేకపోతే ఆపేస్తాను చెప్పండి. వినండి దయచేసి. ఏంటి? స్వతంత్రించుకోండి, స్వాధీనం చేసుకోండి. అంటే స్వాధీనం చేసుకోండి అంటే ఏముంది? పోరాడాలి, యుద్ధం చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? స్వతంత్రించుకోండి. ఎందుకంటే ఇది మీ హక్కు. ఎందుకంటే నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను కాబట్టి ఇది మీ స్వాస్థ్యం.
ఇది హక్కుగా వచ్చే ఆస్తి. ఏ ఆస్తిని? పరలోక రాజ్యం, నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం. నేను నీ కొరకు నిలవబడి, మరణించి, సమాధి చేయబడి, 3వ దినమున లేపబడి మీకిచ్చిన విజయం ఇది. నాకిచ్చిన విజయం ఇది. ఇన్హెరిట్ అనడాన్ని, ఇన్హెరిటెన్స్ అనడాన్ని, హక్కుగా వచ్చే ఆస్తి. నువ్వు తండ్రికి కుమారుడు అయితే, నువ్వు తండ్రికి కుమార్తె అయితే, నీకు హక్కుగా వచ్చే ఆస్తి ఏంటో తెలుసా? లోక రాజ్యం. దీని యొక్క విలువ నీకు తెలియకపోతే, దీని యొక్క విలువ నీకు తెలియకపోతే మనము నిష్టగా బ్రతకలేము, పరిశుద్ధత కాపాడుకోలేము. అందుకే ఏదైనా తోటలో ఆదాము గారితో చెప్పిన మాట, ఇదిగో నువ్వు ఆ పండు తిను, దినమున నిశ్చయముగా చస్తావు. కానీ అవ్వమ్మ గారికి చచ్చే పండు ఎలా కనబడుతుంది? తింటే చస్తావన్న పండు ఎలా కనబడుతుంది? చెప్పండిరా, ఎలాగా? అందంగా కనబడుతుంది. ఇప్పుడు లోకం మీకెలా కనబడుతుంది? లోకంతో స్నేహము, దేవునితో వైరము. లోకం మనకి ఎలా కనబడుతుంది? అందంగా కనబడితే అయ్యో బహు జాగ్రత్త, బహు జాగ్రత్త. విడిచిపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదిగో నేను పొందము విశ్వాస్యం, నా గురి, నా తాత్పర్యం ఒకటే. నేను ఆయన ఎదుట నిలవబడాలి, నేను ప్రశంసింపబడాలి. ఫలా నమ్మకమైన దాసుడా అని నా ప్రభువైన యేసుక్రీస్తు నోట ఆ మాట నేను వినాలి. ఇది కదా దీని కొరకు కదా ఆయన మరణించి మన కొరకు. ఇది ఆచారం అనుకుంటున్నారా? ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానిస్తూ ఉన్నారు. ఏది పరిశుద్ధత? ఏది విడిచిపెట్టుకున్నావు? ఎలా బ్రతుకుతున్నాం? మాకు దేవుడు తెలుసండి. వచనాన్ని చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, దేవునికి మహిమ కలుగును గాక. పేతురు రాసిన 2వ పత్రిక, క్షమించండి, 1వ అధ్యాయం 10వ వచనం. ఏది? ఏంటది? పిలుపు, ఏర్పాటు. ఇప్పుడు పిలిచిన వాడిని అందరినీ పిలిచాడు. అందరి కొరకు విమోచన క్రయముగా తనతో అప్పగించుకున్నాడు. మరి ఏర్పరచబడ్డ వారు ఎవరు? అందరినీ పిలిచాడమ్మా, అందరి కొరకే కదా. అందరినీ నీతిమంతులుగా చేశాడు, అందరినీ కాదు. దేవునికి మహిమ కలుగునుగా. అంటావుగా? చూపించిన వచ్చినది. ఇప్పుడు ఏర్పరచబడిన వారు ఎవరు? అనేకులు పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వారు అందరినీ. కొందరిలో నీవు నేనున్నామా? నీతిమంతులుగా తీర్చబడ్డావా? ఏ నింద, ఏ ఆరోపణ ఆరోపింపబడకోకుండా బ్రతుకుతున్నామా? అందరినీ ఏర్పరచబడిన వారిని పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి. ఇదిగో నేను పిలువబడ్డాను, నా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. మరి ఆయన పిల్లలైన నేను ఎలా ఉండాలి కదా? ఆలోచించి ఇంకా ఇంకొక విషయాలు చూపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, మంచిది. మళ్ళీ మత్తయి సువార్తలోకి వచ్చేద్దామా?
మత్తయి సువార్తలో వచ్చారు 28వ వచనం, 26, 28వ వచనం, 28వ వచనం, 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక నిబంధన చేశాడు మనతో, ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనకు ముంగుర్తుగా ఆయన ఇచ్చింది ఆయన రక్తముతో చేశాడు. ఆయన రక్తం ఎటువంటిది? నిర్దోషమైంది, నిష్కలంకమైనది, పరిశుద్ధమైన రక్తము చేత మనతో చేసిన నిబంధన పేరు నిత్య నిబంధన సంబంధము రక్తం. అన్నమ్మా, నిత్య నిబంధన సంబంధము రక్తం. ఎందుకు చేశాడు ఇవి? సమాధాన విషయమై. అనని సమాధాన విషయమై. ఇప్పుడు నాకు నీకు సమాధానం లేదనుకో ఎలా ఉంటుంది? ఇప్పుడు అసమాధానానికి కారణం ఏంటి? మన పాపమే కదా. అడ్డుగా దేవునికి నాకు అడ్డుగా వచ్చింది ఏంటి? నేను చేసిన క్రియలే కదా. దాని యొక్క ఫలం ఆయన తీసుకుని నన్ను క్షమించి నన్ను విమోచించాడు. ఇప్పుడు సమాధానార్థమైన శిక్ష ఎవరు మోశారు? నా సమాధానార్థమైన శిక్ష ఎవరు మోశారు? చెప్పండి, ధైర్యంగా చెప్పండిరా. ఇంకేమైనా అనుమానం ఉందా మీకు? ఇంకెక్కడ లోపంలో ఉంటున్నారా? ఇంకా దేవుడికి ఆయాసకరమైనగా జీవిస్తున్నారా? ఎక్కడైనా లోపల ఏమైనా చేదు వేరుందా? ఇంకా సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉందా? ఆయన ఎదుట ఒప్పుకోవాల్సింది ఏదైనా ఉందా? ఒప్పేసుకోండి. ఇదే అనుకూలమైన సమయం. ఇలాగే ఉంటాయి రోజులు అని మాత్రం అనుకోవద్దు. రోజులు ఏమవుతున్నాయి? దిగజారిపోతున్నాయి, క్షీణిస్తున్నాయి. ఇవన్నీ దేన్ని బలపరుస్తున్నాయి? రాకడను బలపరుస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అవుతుందా? ఆయన ఎందుకు నా కొరకు ప్రాణం పెట్టాలి? ఎందుకు మనతో నిబంధన చేయాలి? ఇదిగో 2 నిబంధనలు. మొదటి నిబంధన, 2వ నిబంధన రక్తము చేతే ప్రతిష్ఠింపబడింది. మొదటి నిబంధనలో గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేత పాపాన్ని పరిహరించలేని ఆ బలులు చేస్తే, ఇదిగో 2వ నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు తానే మన కొరకు తన స్వరక్తం ఇచ్చి మనల్ని విమోచించుకున్నాడు. ఇప్పుడు ఏ రక్తం ఇది? యేసు రక్తం, పరిశుద్ధమైన రక్తం. నన్ను పరిశుద్ధపరచడానికి సాధనమైన నిత్య నిబంధన సంబంధము రక్తం. ఏంటంటే నన్ను పరిశుద్ధపరచడానికి నిబంధన రక్తాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను తండ్రి అని మొదలు పెట్టడానికి, తండ్రి అని విజ్ఞాపన చేయడానికి నాకు ఇచ్చిన యోగ్యత నా ప్రభువైన యేసుక్రీస్తు. చూస్తున్నారా? మరి ఎలా ఉన్నప్పుడు ఆయన క్షమించడం సిద్ధ మనసు గల దేవుడే. ఆయన ప్రేమ స్వరూపే, కనికరము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడే. ఒకనొక దినాన్ని ఆయన ఉగ్రత మనం చూడవలసిన వారు. ఒకనొక దినాన్ని ఇదిగో క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు, ఇప్పుడు కరుణాపీఠం దగ్గర ఉన్నాడు. కనికరించడానికి, కరుణకు ఆధారముగా మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు అనుగ్రహించాడు. ఎలాగండి? కరుణకు ఆధారం, కరుణకు ఆధారముగా మన ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించాడు. మనము నశించిపోకుండా తన కుమారుని మన కొరకు ఇచ్చేశాడు. మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ఒకసారి ఆలోచించేస్తాం. ఆయన ఆయాసపరుస్తున్నామా? మరలా బాహాటంగా ఆయన సిలువ వేస్తున్నామా? నా క్రియల వలన, నా ప్రవర్తన వలన, నా జీవితం వలన, నా మాట వలన మరలా బాహాటంగా ఆయన సిలువ వేస్తున్నామేమో.
ఎంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు. అందుకే అపోస్తలులందరూ అంటున్న మాట, కృపను నిరర్థకము వ్యర్థము చేసుకోవద్దు. 35 మార్కులు చెప్పేశాడు. ఎగ్జామ్లో పాస్ అవ్వకపోతే ఏమనాలి అతన్ని? ఆయన చేయగలిగినంత చేసేసాడు మన కొరకు. ఎందుకంటే మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసు. మనము మంటి వారం అనేది తెలుసు. మనము కుక్క వార్తికి తిరిగే వారం అనేది తెలుసు. మన సామర్థ్యం అనేది తెలుసు. మనం అసమర్థులం అనేది తెలుసు. కాబట్టి అపరిమితమైన కృపనిచ్చాడు మనకి. నిలవబడటానికి, నడిపించడానికి, ఒప్పింప చేయడానికి ఆయన ఆత్మ సంచకరమును మనకు అనుగ్రహించాడు. మనం ఏది చేయలేమో ఆయన ఆత్మ చేత మనల్ని బలపరిచి, ఆ బలాన్ని, ఆ శక్తిని మనకు అనుగ్రహించి మనం నడిపిస్తున్న దేవుడు. ఎంత గొప్ప సహాయకుడు మనకు అనుగ్రహించి మనం ఒక ప్రత్యేకమైన మార్గంలో నడిపిస్తున్నానికి, ఆ మార్గము గుండా ఆయన్ని చేరుకోవడానికి, సర్వసత్యములోనికి నడిపింపబడటానికి ఇంత అపరిమితమైన కృపనిస్తే వ్యర్థం చేసుకున్న వాడిని ఏమనాలి? నిర్లక్ష్యం పడుతున్న వాడిని ఏమనాలి? ఈరోజు లోకమంతా అంటుంది గుడ్ ఫ్రైడే. ఏం ఫ్రైడే అండి? ఏం ఫ్రైడే అండి? మరి నీ కొరకు ఆయన ప్రాణములు పెట్టిన వాడిని మాత్రం విశ్వసించరు, అంగీకరించరు. ఇది గుడ్ డే. ఒకడు అందరి కొరకు విమోచన కేంద్రముగా తను తాను అప్పగించుకోవడం గుడ్ అయితే, మరి గుడ్ చేసిన వాడిని ఎలా ఆరాధించాలి? ప్రాణములు పెట్టిన వాడిని ఎంత గౌరవించాలి? ప్రాణములు పెట్టిన వాడిని ఎంత స్తుతించాలి? అది మాకొద్దు. ఇది గుడ్ ఫ్రైడే. ఇది గుడ్ ఫ్రైడే. దాని విలువ నీకు నాకు తెలిసి ఉండాలి. నేను నీకు మహిమ కలుగునుగా. ఒక పాట పాడండి. 7 మాటలు ధ్యానించుకుంటాను.